హాయ్ అండి. ఈ వీడియోలో నేను ఇప్పుడు జియో ఎయిర్ ఫైబర్ని ఎలా ఫిట్ చేస్తారు, అసలు ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ వీళ్ళు డ్రిల్లింగ్ అనేది చేస్తారు. డ్రిల్లింగ్ చేశాక మనకి ఇక్కడ ఒక మెషిన్ మొత్తం 3 ఉంటాయి. మూడిట్లో ఫస్ట్ది ఫిక్స్ చేసేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట. సో ప్రాసెస్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి వీళ్ళు ఇక్కడ ఫస్ట్ డ్రిల్లింగ్ చేసి మనకి ఒక మిషన్ అనేది ఇక్కడ ఫిట్ చేసి పెడతారనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టీల్ బాక్స్ దానికి సపోర్ట్గా ఫిక్స్ చేస్తూ ఉన్నారు. ఈ స్టీల్ బాక్స్ ఫిక్స్ చేసినాక మనకి సెటప్లో ఉన్న ఫస్ట్ బాక్స్ని ఈ ప్లేస్లో ఫిక్స్ చేస్తారు. ఇది ఫిక్స్ చేశాక దీనికి మళ్ళీ నెక్స్ట్ ఒక సిమ్ అనేది వస్తుందన్నమాట. ఇది మీరు చూస్తూ ఉన్నట్టయితే మనం నీట్గా ఇది ఫిట్ చేస్తూ ఉన్నారు కదా, కొంచెము ఒక ½ అన్ అవర్ పైనే టైం పడుతుంది. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే డిష్ టీవీకి వైర్ ఎలా వస్తుందో సేమ్ అలానే ఈ బాక్స్ కూడా మనకి వైర్ అనేది కనెక్ట్ చేస్తారు. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే పైనుంచి వచ్చిన వైర్ని మనకి లోపలికి కనెక్ట్ చేయడానికి తెస్తున్నారు. ఇది సెకండ్ బాక్స్ అనమాట. దీంట్లో వైఫై అనేది మనకి ఎలా రన్ అవుతుంది అనేది చూపిస్తుంది. తర్వాత మనం అది కనెక్ట్ చేశాక టీవీలోకి మనము వెళ్ళిపోదాం. సో టీవీలోకి వెళ్ళాక మనకి ఫస్ట్ పాస్వర్డ్ అనేది ఇస్తారు. సో ఫస్ట్ వాళ్ళ నెట్ నుంచి కనెక్ట్ చేసుకుంటున్నారు, ఎందుకంటే అప్లికేషన్ సాఫ్ట్వేర్ని మనం దీంట్లో డౌన్లోడ్ చేసుకోవాలి స్టార్టింగ్. సో మనము దాన్ని డౌన్లోడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళ నెట్ నుంచి ఫస్ట్ కనెక్ట్ చేస్తారనమాట. మనకి కనెక్ట్ చేసి దీనికి మన సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తారు. స్టార్టింగ్లో అప్డేట్ చేశాక మనం చూసుకున్నట్టయితే మనకి కొంచెం టైం అనేది తీసుకుంటుందన్నమాట. దగ్గర ఒక 10 minutes లోపే ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. టీవీలో డౌన్లోడ్ అయిపోయినాక చూడండి సాఫ్ట్వేర్ డీటెయిల్స్ అని ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ప్రతిదీ కూడా వాళ్ళు ఉన్నప్పుడే నీట్గా టెస్టింగ్ చేసుకోండి. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక మాత్రం ఏదైనా రిపేర్స్ వచ్చాయి అంటే చేయడానికి కూడా అందుబాటులో నార్మల్ వాళ్ళు ఎవరు కూడా దీన్ని చేయరు. మనం కంప్లైంట్ని రైజ్ చేశాక కానీ మనకి ఎక్కువగా చేయరనమాట. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటినీ కూడా క్లిక్ చేస్తూ వెళ్ళాలి. ఫస్ట్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఇలా అన్ని క్లిక్ చేసి యాక్సెప్ట్ చేయాలి. చేయంగానే మనకి ఇట్లా సెటప్ బాక్స్ ఈజ్ కంప్లీట్ అని ఓపెన్ అయిపోతుంది. అయిపోయాక మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుందన్నమాట స్క్రీన్లో. ఇలా ఓపెన్ అయిపోయాక మనము మన వైఫైని పాస్వర్డ్ని సెట్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే సాఫ్ట్వేర్ని మనం డౌన్లోడ్ చేస్తాం కాబట్టి. సో ఇలా చూసుకున్నట్టయితే టీవీ అనేది ఇంత 4Kలో వస్తుంది. నిజంగా చాలా చాలా సూపర్గా ఉందన్నమాట జియో ఎయిర్ ఫైబర్ అనేది. రేటింగ్ అయితే నేను 4.5 to above అనేది ఇస్తాను, ఎందుకంటే అసలు 4Kలో వస్తున్నాయి వీడియోస్. సూపర్ అండ్ సూపర్ ఎవరైనా కానీ దీన్ని ఫిట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.